అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చిన వేకెన్సీస్ గురించి చూద్దాము. ఇక్కడ మనకు ఖాళీలు ఇచ్చారు. చాలా మంచి పోస్టులకు మనకు ఖాళీలు ఉన్నాయి. వితౌట్ ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ రాసుకోకుండా మీకు జస్ట్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారానే తీసుకుంటారు. మీకు వేతనం అనేది మీకు కనీసం శాలరీ 1,00,000 నుంచి పైబడే ఉంటుంది. మీకు అన్ని అలవెన్సెస్ కల్పిస్తే. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మనం ఇప్పుడు వీడియోలో అన్నీ తెలుసుకుందాం. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ నుంచి ఇది న్యూఢిల్లీలో అనమాట. ఇంజనీర్ ప్రొఫెషనల్ పోస్టులకు భర్తీ ప్రకటన వచ్చింది. దీన్ని చూసుకుంటే మనము అసిస్టెంట్ జనరల్ మేనేజర్వి ఏమో 2 ఉన్నాయి వేకెన్సీస్, సీనియర్ మేనేజర్వి 6, మేనేజర్వి 8, డిప్యూటీ మేనేజర్వి 6. విభాగాలు చూసుకుంటే మనం మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మెటలర్జీ, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ వీటిలలో మనకు పోస్టుల వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అర్హత చూసుకుంటే మనకు పోస్టుని బట్టి అర్హత అనేది ఉంది. మనకు 60% మార్కులు అనేవి ఉండాలి. మన బీఎస్సీ లేదా బీటెక్ లేదంటే బీఈ మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో 60%కి ఎక్స్ట్రా ఉండాలి మీకు. దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. మనకు పోస్ట్ని బట్టి ఎక్స్పీరియన్స్ ఎంత అనేది ఉంటుంది. మనం శాలరీ చూసుకుంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి మనకు 1,00,000 నుంచి 2,60,000 వరకు శాలరీ ఉంది. సీనియర్ మేనేజర్కి చూసుకుంటే మనము 90,000 నుంచి 2,40,000 వరకు శాలరీ ఉంటుంది. మేనేజర్కి చూసుకుంటే మనము 80,000 నుంచి 2,20,000 వరకు శాలరీ. డిప్యూటీ మేనేజర్ చూసుకుంటే మనము 70,000 నుంచి 2,00,000 వరకు శాలరీ ఉంది. మనము వయసు చూసుకుంటే ఏ ఏజ్ లోపు వాళ్ళు ఎలిజిబుల్ అని అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి ఏమో 44 ఏళ్ళు ఇచ్చారు, సీనియర్ మేనేజర్కి 40 ఏళ్ళు, మేనేజర్కి 36 ఏళ్ళు, డిప్యూటీ మేనేజర్కి చూసుకుంటే మనము 32 ఏళ్ళు అనేది ఇచ్చారు. ఈ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పర్టికులర్ దాంట్లో. అండ్ దాంతోపాటు మీకు 60% కంటే ఎక్కువ మార్కులు ఉండాలి మీ డిగ్రీ ఏదైతే ఉందో దాంట్లో. ఎంపిక విధానం చూసుకుంటే మనం చెప్పాను కదా, నేను మీకు ఆల్రెడీ మనకు షార్ట్ లిస్టింగే ఉంది, ఎగ్జామ్ ఏం లేదు. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట అప్లికేషన్ నుంచి. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది తీసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ అనేది మనకు January 2 వరకు ఉంది. January 2 లోపు చేసుకోండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అది అఫీషియల్ వెబ్సైట్. నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూస్తూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అనేవి నేను మీకు పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాబ్ మిత్ర.